అబ్రాడ్‌కి స్టూడెంట్స్ వెళ్లడం తగ్గిపోయింది కదా! ఎందుకంటారు? అవును. కొన్ని దేశాలకు స్టూడెంట్స్ వెళ్లడం తగ్గింది. ఎందుకంటే వీసా నిబంధనలు కఠినతరం అయ్యాయి. యూకే డిపెండెంట్స్‌కి వీసా రాకపోవడం, కెనడా ఇన్‌టేక్ క్యాప్స్ పెట్టడం, యూఎస్ ఓపీటీ బై హెచ్-1బీ పాత్వేస్ మీద పొలిటికల్ గందరగోళం, ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఫీజులు, రెంటు, ఆరోగ్య బీమా అన్నీ పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి విద్యార్థులకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ భారంగా మారింది. ఉద్యోగ అవకాశాల్లో స్పష్టత లేకపోవడం, చదువు తర్వాత అక్కడే సెటిల్ కావాలంటే ఉద్యోగం, వీసా, పీఆర్ అన్నీ అనిశ్చితిగా మారాయి. భారతదేశంలోని మంచి అవకాశాలు రావడం, ఇప్పుడు ఐఐటీస్, ఐఐఎంస్ అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఐఎస్బీ, అశోక వంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్నాయి. యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల యూనివర్సిటీలు భారత్లోనే క్యాంపస్లు తెరుస్తున్నారు. జియో పొలిటికల్ పరిణామాలు, ఇండియా కెనడా సంబంధాలు దిగజారడం, యూఎస్ వీసా అపాయింట్మెంట్ డిలేలు, యూకేలో విదేశీయుల మీద ఒత్తిడి పెరగడం, అలాగే పెరిగిన అవగాహన, చదువు పెట్టిన ఖర్చుకు తగ్గ రాబడి లేదని ఇప్పటి వారు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో మంచి విద్య తీసుకోవడం కోసమే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూస్తున్న విదేశాలకు విద్యార్థులు వెళ్లడం తగ్గడానికి ప్రధాన కారణాలు. తక్కువ ఖర్చుతో మంచి విద్య తీసుకోవడం కోసమే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూస్తున్న విదేశాలకు విద్యార్థులు వెళ్లడం తగ్గడానికి గల ప్రధాన కారణాలు ఇవే. 1. ఖర్చులు అధికమవ్వడం. విదేశాల్లో చదవడం అంటే లక్షల రూపాయల ఖర్చు. ట్యూషన్ ఫీజు, నివాసం, ఆరోగ్య బీమా, ట్రావెల్ మొదలైనవి. డాలర్, పౌండ్, యూరో విలువలు పెరగడం వల్ల మొత్తం ఖర్చు మరింత భారంగా మారింది. ఇక రెండవ రీజన్ వీసా నిబంధనలు కఠినతరం. యూకేలో డిపెండెన్స్ పర్మిట్ ఇవ్వకపోవడం, యూఎస్లో వీసా అపాయింట్మెంట్లు ఆలస్యం కావడం, కెనడా ఇన్టేక్ క్యాప్స్ పెట్టి నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్ట్రేలియా కూడా స్టూడెంట్ వీసాలకు కొత్త అడ్డంకులు పెడుతోంది.